టికెట్ల వ్యవహారం మొదలైన తర్వాత ముఖ్యంగా పొత్తులో భాగంగా రఘురామకృష్ణరాజుకి టికెట్ దాదాపుగా రావచ్చు అనే పేరు వినిపించింది. ముఖ్యంగా ఫస్ట్ లిస్ట్‌లోనే ఉంటుందేమో అనుకున్న మాట వినిపించిన పరిస్థితి. కానీ ఎక్కడ కూడా ఆయనకి టికెట్ దక్కని పరిస్థితి. మీరెలా చూస్తారండి? అంటే ఇప్పుడు ఆయన నేను చూసేదేముండదు. ఆయనే చూడాలి కదా! ఇప్పుడు హ్మ్. టికెట్ రానాయన ఏం చెప్పేది ముఖ్యం తప్ప నేను చెప్పేది ముఖ్యం కాదు. ఆయన ఏం చెప్తున్నాడు? భారతీయ జనతా పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి ఇన్‌ఫ్లూయెన్స్ చేసి సోము వీర్రాజు ద్వారా నాకు టికెట్ ఇప్పియలేదు అని చెప్తున్నాడు. హ్మ్. అంటే బీజేపీ టీడీపీతో పొత్తులో ఉందా? వైసీపీతో పొత్తులో ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న. వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని ఒకవైపు బీజేపీ చెప్తుంటే, మరోవైపు రఘురామకృష్ణరాజు ఏమంటున్నారంటే జగన్ ప్రభావంతోని అది కూడా సోము వీర్రాజు ద్వారా వైసీపీ నాకు టికెట్ రాకుండా చేసింది అని ఆయన ఆరోపణ. హ్మ్. అది ఎంత నిజమా అనేది తర్వాత సంగతి. ఆయన ఆరోపణ అది. సో భారతీయ జనతా పార్టీ కన్విన్సింగ్‌గా ఎందుకు ఇవ్వలేదు అనేది బీజేపీ, టీడీపీ చెప్పలేకపోతుంది. హ్మ్. ఎందుకంటే ఈ కూటమి జగన్‌ను ఓడించడమే తమ లక్ష్యము. జగన్ సంగతి తేలుస్తాం అని కూటమి కట్టారు. రఘురామకృష్ణరాజు జగన్‌కు వ్యతిరేకంగా చాలా కాలంగా ఆయన ఒక పెద్ద క్యాంపెయిన్ నడుపుతున్నాడు వైసీపీలో రెబెల్ ఎంపీగా ఉండి. హ్మ్. అందువల్ల జగన్ వ్యతిరేక వాయిస్‌గా ఉన్న వ్యక్తి, జగన్ వ్యతిరేక పోరాటం మాటల ద్వారానైనా చేస్తున్న వ్యక్తికి సహజంగానే టికెట్ ఇవ్వాలి. హ్మ్. సో ఎందుకంటే వీరి లక్ష్యం, ఆయన లక్ష్యం ఒకటే గనక. సో ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లతో పాటు వేదిక పంచుకుంటాడు. ఆయనకే ప్రకటించుకున్నాడు కూడా నరసాపురంలో నేనే క్యాండిడేట్ అని. హ్మ్. కానీ టికెట్ రాలేదు. టికెట్ ఎందుకు రాలేదు అంటే బీజేపీ చెప్పే కారణమేమో చాలా విచిత్రంగా ఉంది. బీజేపీ ఏమంటుందంటే మాకు మా పార్టీ సభ్యుడు కాదు కదా! మాకేం సంబంధం అంటున్నారు. హ్మ్. పార్టీ సభ్యుడు కాకపోయినందుకు టికెట్ ఇవ్వకపోవడం అనే సమస్య లేదు. ఎందుకంటే చాలామందిని పార్టీలో చేర్చుకొని సమయానికి చేర్చుకొని టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో బీబీ పాటిల్, నగేష్, సీతారాం నాయక్, భరత్ ఇది చాలా పెద్ద లిస్ట్. బీజేపీ వాళ్ళు సమయానికి చేర్చుకొని మాధవిలత. హ్మ్. సో ఈవెన్ ఆంధ్రప్రదేశ్‌లో వరప్రసాద్ ఇలా సమయానికి పార్టీలో చేర్చుకొని బోలెడు మందికి టికెట్లు ఇచ్చారు. గతంలో ఇచ్చారు. ఇప్పుడు ఇస్తున్నారు. అలాంటప్పుడు ఒక్క రఘురామకృష్ణరాజుకు మాత్రమే కండిషన్స్ అప్లై అని ఎందుకంటున్నారు? అంటే ఆయన పార్టీ వాడు కాదు కదా అని ఎందుకు చర్చ మొదలుపెడుతున్నారు? ఇది మొదటి ప్రశ్న. అందువల్ల బీజేపీ చెప్పే ఆర్గ్యుమెంటు అది కన్విన్సింగ్‌గా లేదు. ఎందుకు ఇవ్వలేదు? పోనీ రఘురామకృష్ణరాజు గెలవలేడు. ఆయనకు విన్నబిలిటీ లేదు. అందుకే ఇవ్వలేదు అంటే ఎనీబడీ కెన్ యాక్సెప్ట్. కానీ ఆయన మా పార్టీ వాడు కాదు గనుక ఇవ్వడం లేదు అనేది ఇట్ డజంట్ స్టాండ్ స్క్రూటినీ. ఇక రెండవ క్వెషన్ ఏమొస్తుందంటే పోనీ బీజేపీ ఇవ్వలేదు. బీజేపీ పైనంటే జగన్ ప్రభావం ఉంది అనుకుందాం. హ్మ్. ఆర్గ్యుమెంట్ సేక్ అయినా అనుకుందాం. అలాంటప్పుడు మరి తెలుగుదేశం ఎందుకు బీజేపీకి ఆ టికెట్ ఇచ్చింది? బీజేపీకి నరసాపురం టికెట్‌ను కేటాయించే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య హ్మ్. రఘురామకృష్ణరాజు ప్రస్తావన రాలేదా? చర్చ జరగలేదా? మరి కృష్ణరాజు అనే అతను ఉన్నాడు. అతను కంపల్సరీగా టికెట్ ఇయ్యాలి. మీ పార్టీ తరఫున ఆయనకి ఇస్తానంటే ఈ టికెట్ మీకు ఈ సీటు మీకు కేటాయిస్తాం. లేదంటే మీరు ఇంకో సీట్ చూసుకోండి. మా టీడీపీ తరఫునైనా రఘురామకృష్ణరాజు పోటీలో ఉంటాడు అని చెప్పొచ్చు కదా! ఎందుకు హ్మ్. చెప్పలేదు? హ్మ్. టీడీపీ అయినా. అంటే మరి చంద్రబాబు నాయుడు పైన కూడా జగన్ ప్రభావం ఉందా? అంటే చంద్రబాబు నాయుడుని కూడా జగనే శాసిస్తున్నాడా? అంటే ఇప్పుడు టీడీపీ, బీజేపీలో ఏ స్థానము ఏ పార్టీకి దక్కాలి? హ్మ్. ఏ స్థానంలో ఎవరు పోటీ చేయాలి? అంతా జగన్ మాయేనా? అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి కూడా జగన్ మాయలోనే ఉండిపోయిందా? ఇలాంటి క్వెషన్స్ అనేది సీరియస్‌గా రైజ్ అవుతున్నాయి. హ్మ్. దానికి తోడు రఘురామకృష్ణరాజుకి ఇవ్వకపోవడం పైన బీజేపీ, టీడీపీల మధ్యన అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు తాజాగా రఘురామకృష్ణరాజు హ్మ్. నేను ఇండిపెండెంట్‌గా ఎలా పోటీ చేస్తాను అంటూ టీడీపీపై కూడా ఆయన విమర్శలు మొదలుపెట్టాడు. మొదట్లో ఆయన వైసీపీ, జగన్ ప్రభావము బీజేపీని ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా ఆయన టీడీపీపై కూడా ఆయన విమర్శలు మొదలుపెట్టారు. హ్మ్. సో అందువల్ల రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ అనేది అది 'బాహుబలి' సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నట్లు అయిపోయింది. రఘురామకృష్ణరాజుకి ఎందుకు సీట్ ఇవ్వలేదు అన్నది. ఇప్పుడు గనక రఘురామకృష్ణరాజు ఒకవేళ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగితే గనక కేవలం నరసాపురం మీదే ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? లేకపోతే పొత్తులో భాగంగా మొత్తం రాష్ట్రం మీద అంత ఖర్చు ఆ రఘురామకృష్ణరాజు కొరకే ఆంధ్రప్రదేశ్ ఓటర్లంతా ఎదురు చూస్తారనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. ఆ! సో రఘురామకృష్ణరాజు నరసాపురంలో కూడా ఎంత ప్రభావం చూపుతాడన్నది చూడాలి.
వ్యక్తిగతంగా ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఎంత అనేది అంచనా వేయాలి. సాధారణంగా మన దేశంలో ప్రజలు పార్టీలను చూసి ఓట్లేస్తుంటారు వ్యక్తులను చూసి కన్నా. కొంతమంది మాత్రమే వ్యక్తులుగా ప్రభావం చూపుతూ ఉంటారు. సో ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ప్రభావం చూపే వాళ్ళు చాలా చాలా కొద్ది మంది ఉంటారు. సో అందులో ఆయన పార్టీలో సొంత పార్టీలో రిబెల్గా ఉంటే పార్టీ యంత్రాంగంలో ఒక మేజర్ సెక్షన్ ఆయనతో వస్తే అది వేరే విషయం. ఇప్పుడు ఆయనతో వైసీపీ సెక్షన్ ఏమీ రాలేదు, టీడీపీ బీజేపీ సెక్షన్ ఏమీ లేదు. అందువల్ల నరసాపురంలో ఆయన పోటీ చేస్తాడనేది క్వశ్చన్ మార్కే. పోటీ చేస్తే నరసాపురంలోనే ప్రభావం చూపుతాడనేది అనుమానమే. అలాంటప్పుడు రాష్ట్రం అంతా రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ ప్రభావం ఉంటుందంటే అది అమాయకత్వమే అవుతుంది. అలాగే అసంతృప్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు నాగేశ్వర్ గారు ఇటు వైసీపీలో అసంతృప్తులు దాదాపు చల్లారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పొత్తులో భాగంగా వీళ్ళకి ఇంకా అసంతృప్తుల విషయంలో ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరి వ్యూహాలు ఫలించారు? అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఏం చేశారంటే చాలా ముందుగా అభ్యర్థుల్ని మీద ఎక్సైజ్ మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన ఒకే పార్టీ గనక, ఆయనే నాయకుడు గనక ఆయన ఇంకే పార్టీతో చర్చించేది లేదు, ఏ నాయకుడిని ఒప్పించేది లేదు. సో అందువల్ల ఆయనకు చాలా సులభంగా ముందే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రకరకాల సందర్భాల్లో అనేక మార్లు సర్వేలు చేసి ఒక కన్సిస్టెంట్గా సర్వే చేస్తూ వచ్చారు. ఇదేదో ఎన్నికల కొరకే కాకుండా 5 ఏళ్ళుగా వారు పొలిటికల్ కన్సల్టెంట్ పెట్టుకొని ఆ ఎన్నికల్లో లాస్ట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా పొలిటికల్ కన్సల్టెంట్ కంటిన్యూ అవుతూ నిరంతరం ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ ఒక కంక్లూజన్కి వచ్చారు. ఇంకా వీళ్ళకి మళ్ళీ టికెట్ ఇస్తే గెలవరు అని కంక్లూజన్కి వచ్చాక వాళ్ళని మార్చడం మొదలుపెట్టారు. కొంతమందికి మొత్తానికి ఇవ్వకపోవడం, కొంతమందికి పక్క సీట్లకు ట్రాన్స్ఫర్ చేయడం, కొన్ని వేరే సీట్లకు ఇవ్వడం, ఇలా రకరకాల రూపాల్లో ముందుగానే క్లియర్గా ఏ అభ్యర్థులకు పట్ల ప్రజల్లో వ్యతిరేకతను గమనించి వాళ్ళపైన వేటు వేయడము అన్నది కన్నా వాళ్ళని తప్పించి వాళ్ళని పొలిటికల్గా అకామిడేట్ చేశారు ఏదో రూపంలో. కొంతమంది మొదట్లో తిరగబడ్డా మళ్ళీ తర్వాత వైసీపీలోకి వచ్చేసారు. ఉదాహరణకు మీకు మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక ఎగ్జాంపుల్. సో ఇలా డ్యామేజ్ను ఒక ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, మేము ముందుగానే ఎక్సైజ్ మొదలు పెట్టడం వల్ల అనివార్యంగా కొంత అసంతృప్తి ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎన్నికల్లో గెలవాలని, ఎన్నికల్లో పోటీ చేయాలనేది వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది. సీట్ రానప్పుడు అసంతృప్తి అనివార్యంగా ఉంటుంది. ఆ అసంతృప్తిని బయటపడటానికి, ఆ అసంతృప్తిని తగ్గించుకోవటానికి సమయం ఉంటుంది. అందుకే ఆ ఎక్సైజ్ ముందు పెట్టడం జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయింది. అప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడలేదు, టికెట్ల సంగతి ఎక్కడిది. సో అందువల్ల వారు అప్పుడు ఎద్దేవా చేసుకుంటూ వచ్చారు. సో టీడీపీ అనుకూల మీడియాలో కూడా పతాక శీర్షికలు వేశారు, వైసీపీ గందరగోళం అయిపోతుంది, ఒక బీసీ ఎంపీకి టికెట్ రాకపోతే బీసీలకు అన్యాయం చేశారు, ఒక ఎస్సీ ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఎస్సీలకు అన్యాయం చేశారు, ఇలా సామాజిక వర్గాలను అణచివేస్తున్నారు అని మొదలుపెట్టారు. సో ఈ మొదలుపెట్టిన తర్వాత అది కూడా ఆర్గ్యుమెంట్కు బేస్ లేదు. ఇప్పుడు కర్నూలు ఎంపీ పోతే బీసీకి అన్యాయం అయిందని, ఓ చిత్తూరు ఎమ్మెల్యే పోతే ఎస్సీకి అన్యాయం చేశారని. కానీ అక్కడ బీసీ ఎస్సీలో కన్నా కూడా వ్యక్తుల ఆధారంగా, వారి గెలుపు ఓటములపైన అంచనాల ఆధారంగా వైసీపీ వాళ్ళకు టికెట్లు ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది నిర్ణయం తీసుకుంది. ఆ అంచనా కరెక్టా రాంగా అనే దానిపైన భిన్నాభిప్రాయం ఉండొచ్చు. అంచనా సరిగా చేశారా లేదా అని. సరిగా చేయకపోతే వాళ్ళే నష్టపోతారు, సరిగా చేస్తే లాభపడతారు. కానీ తిగడియని వారి కులాన్ని మొదలుపెట్టి ఇంకో అన్యాయం చేసిన ఆ కులానికి మొదలుపెట్టారు. కానీ రియాలిటీ ఏంటంటే ఒక్క కులం వల్లే కాదు, ఇప్పుడు